వాళ్ళంటే సమాజానికి చిన్న చూపు. వాళ్ళు కనిపించినా దగ్గరకొచ్చినా దూరం పెట్టే పరిస్థితి. కన్నవాళ్ల ప్రేమకు దూరమై సాధారణ సమాజానికి దూరంగా బతుకుతున్న హిజ్రాలకు ఒక గౌరవాన్ని కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై హిజ్రాలు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కనిపించే హిజ్రాలకు ఇకపై ఓ గౌరవం దక్కనుంది. వీరంటే ఇప్పటి వరకు ఉన్న ఒక విధమైన భావనను, అభిప్రాయాన్ని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వీరికి కూడా ఒక గౌరవమైన స్థానాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. ట్రాన్స్జెండర్లలో ఎంతో మంది విద్యావంతులున్నారు. అయితే వీరికి సరైన ఉపాధి మార్గం లేకపోవడంతో భిక్షాటనతోనే జీవించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మార్చే విధంగా సీఎం రేవంత్ వారికి ఓ అవకాశాన్ని ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాలంటీర్లుగా వీరిని నియమించాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ నిర్ణయంపై ట్రాన్స్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. అడుక్కోవడానికి ఒక పద్ధతి అనేది ఉండదు, కానీ ఉద్యోగానికి ఒక పద్ధతి, ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. దెర్ ఇస్ ఎ డిసిప్లినరీ వే టు ఎర్న్ మనీ. అది ఉద్యోగమే. అడుక్కోవడం అనేది డిసిప్లిన్ కాదు, ఉద్యోగం చేయటం అనేది డిసిప్లిన్. సో డిసిప్లిన్ అనేది ఉంటుంది. సొసైటీ మమ్మల్ని గుర్తిస్తుంది. అండ్ అలాగే మేము కూడా గౌరవంగా బ్రతుకుతాం సొసైటీలో. ఎందుకంటే బ్రతకడానికి డబ్బు మాత్రమే కాదు, గౌరవం కూడా కావాలి. సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై ట్రాన్స్జెండర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్వం హిజ్రాలను రాజులు ఆదరించేవారని, వారిని తమ కొలువులో పెట్టుకునేవారని, ఇదే సంప్రదాయాన్ని సీఎం రేవంత్ కొనసాగించడం సంతోషకరమని ఓ ట్రాన్స్జెండర్ మహిళ అభిప్రాయపడింది. మీరు వినింటారు, పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, 500 ఏళ్ల కింద హిజ్రాల్ని రాజులు పనిలో పెట్టుకునేవారు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి అనే ఒక రాజు మమ్మల్ని పనిలో పెట్టుకుంటున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మాకు అప్పగిస్తారో ఆ పనిని ఖచ్చితంగా చేసి ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు మేము దేనికి తక్కువ కాదు, మేము చేయగలము అని ప్రూవ్ చేసి చూపిస్తామండి. ట్రాన్స్జెండర్లలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారని, ఇలాంటి వారు ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరో ట్రాన్స్జెండర్ మహిళ సూచించింది. ఇన్నేళ్ల నుంచి ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని సీఎం రేవంత్ తీసుకోవడంపై ఆమె ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మా వాళ్ళందరినీ మమ్మల్ని మేముగా నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఖచ్చితంగా చదువుకున్న వారు దీన్ని ఆచరిస్తారు, ఫాలో అప్ అవుతారు. ప్రతి వారు కూడా ముందుకు వచ్చి జనజీవన సంస్థలు కలవడానికి మా కమ్యూనిటీ చాలా మంది కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఆధార్, ఓటు కార్డులతో తమకంటూ ఓ గుర్తింపు పొందిన ట్రాన్స్జెండర్లు ఇకపై ఒక గౌరవనీయమైన ఉపాధిని పొందనున్నారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ చొరవ తీసుకోవడంపై ట్రాన్స్ కమ్యూనిటీతో పాటు మహిళా సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయి.